నందిగామ నియోజకవర్గంలో ఆందోళన కలిగించే ఘటన జరిగింది. నెహ్రూ నగర్లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఓ బాలిక అదృశ్యమవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే గురుకుల పాఠశాల అధికారులు మాత్రం మీడియాను లోపలికి అనుమతించడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నందిగామ నియోజకవర్గంలో ఆందోళన కలిగించే ఒక ఘటన జరిగింది. నెహ్రూ నగర్లోని గిరిజన బాలికల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఒక బాలిక అదృశ్యమవడం ఒక రకంగా కలకలం రేపుతుంటే, ఆ బాలిక అదృశ్యమైనటువంటి విషయాన్ని బయటికి రాకుండా పూర్తిగా పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా మీడియాను లోపలికి పంపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఇలాంటి సమయంలో గురుకుల పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా ఒక రకంగా చర్చనీయాంశం కావాలి. అసలు ఈ గురుకుల పాఠశాలలో ఏం జరిగింది, బాలిక మిస్సింగ్ వెనుక ఎవరున్నారు, ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అంటే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాల నుంచి అదృశ్యమైతే ఇమ్మీడియట్ గా ఎందుకు అధికారులు స్పందించలేదు? దీనిపైన రహస్యంగా ఎందుకు అటు ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో గిరిజన గురుకుల పాఠశాలలో ఉదయం 5ంటికి గేటు వేసున్నా కూడా గోడ దాటి వెళ్లిపోయిందంటూ కూడా మనకు అందుతున్న సమాచారం. లోపల ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు బాలికల హాస్టల్లో ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా కానీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఉదయం అసలు ఆ బాలిక 6వ తరగతి చదువుకున్న బాలిక ఎందుకు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళింది, అసలు ఆ బాలిక ఎక్కడికి వెళ్ళింది, ఒకవేళ ఏమన్నా తప్పిపోయిందా లేకపోతే ఎవరైనా అపహరించారు, అనేక రకాల కోణాల్లో అయితే ఇది గుట్టు చప్పుడు కాకుండా నందిగామ పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎవరైతే మహిళా ఇన్స్పెక్టర్ ఉన్నారో మహిళా ఇన్స్పెక్టర్ తో పాటు ఉమెన్ పీసీల ఆధ్వర్యంలో అయితే ఈ ఎంక్వైరీ అయితే ఈ రోజు అయితే నడుస్తుంది. ఎవరిని కూడా మీడియాని కానీ ఎవరిని కూడా లోపలికి రాణించకుండా లోపల గేట్లు వేసి కూడా ఈ యొక్క విచారణ అయితే ప్రారంభిస్తున్నట్టు విచారణ అయితే కొనసాగుతున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థం అవుతుంది. అసలు ఏం జరిగి ఉంటుంది, బాలిక యొక్క మిస్సింగ్ కేసు ఏం జరిగి ఉంటుందని కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ తల్లిదండ్రులకి ఏదైతే సమాచారం ఇచ్చారా లేదా అనేక విషయాలపైన కూడా గోప్యంగా ఎందుకు ఉంచారో అర్థం కావట్లేదు. ఈ గోప్యత వెనక అసలు ఏం జరుగుతుంది అనేక విషయాలపైన కూడా మనకి కాసేపు విచారణ తర్వాత పోలీసులు ఏమన్నా మీడియా ముఖంగా ఏమన్నా చెప్తారా అనేక విషయాలైతే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రవి, అంటే ఇంత గోప్యంగా అటు విచారణ జరగాల్సిన అవసరమే ఉంది. అక్కడ పాఠశాల చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమైనా పోలీసులు పరిశీలించారా, లేదంటే బాలిక తనంతట తాను వెళ్ళిందా, లేదంటే ఎవరైనా అపహరించారు అనే కోణంలో ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందా కృష్ణ? అంటే ప్రస్తుతానికైతే ఆ బాలిక తను గేట్లన్నీ వేసేసినా కూడా అంటే సహజంగా ఆ బాలికల హాస్టల్లో గేట్లు వేస్తారు, తాళాలు వేసేస్తారు, అంత సెక్యూరిటీగా ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. కానీ బాలిక గోడ దూకి వెళ్ళిపోయిందంటూ కూడా ఇక్కడ మనకైతే కొందరు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆ బాలిక ఎందుకు వెళ్ళిందనే కోణంలో అంటే సీసీ కెమెరాలు కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళింది, లేకపోతే ఎవరన్నా గోడ దూకిన తర్వాత ఎవరన్నా వచ్చి తీసుకెళ్లారా అంటే ఏమి జరిగి ఉంటుందనే యాంగిల్లో కూడా సంపూర్ణంగా పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ప్రధానంగా అయితే ఒక ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూ కనుక దానితో సెన్సిటివ్ మ్యాటర్ కనుక దాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది బయటకు పొక్కితే మాత్రం వేరే రకమైనటువంటి మెసేజ్ సమాజంలోకి వెళ్తుందనే యాంగిల్లో కూడా మనము పోలీసుల విచారణ బట్టి అయితే అర్థమవుతుంది. రవి, కృష్ణ, అంటే మీడియాని కూడా లోపలికి రానియకుండా అంతగా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది?
అంటే ముఖ్యంగా అసలు అంటే ఏమి జరిగి ఉంటుందో అనే విషయాలపైన కూడా మీడియా ద్వారాగా బయటకు వస్తే ఏదన్నా స్పెక్యులేషన్స్ పెరుగుతాయి, ఆందోళనకరమైన వాతావరణం ఉంటుందనే యాంగిల్లో కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్లు విషయం అయితే మనకు అర్థం అవుతుంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ రోజు బాలిక మిస్సింగ్ 6వ తరగతి కూడా చదువుకునే బాలిక విషయంలో మాత్రం ఎంత అశ్రద్ధగా హాస్టల్ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎందుకు ఇంత అశ్రద్ధగా ఉన్నారు, అక్కడ సరైన సెక్యూరిటీ అంటే పైగా బాలికల హాస్టల్ ఎంత పకడ్బందీ సెక్యూరిటీ ఉండాలా, వార్డెను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి, సీసీ కెమెరాలు ఉండాలని చెప్పేసి అనేక మార్లు అది ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నా కూడా ఈ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం అంటే గిరిజన బాలిక ఈ రోజు మిస్ అయిన ఈ యొక్క సంఘటన చూసుకుంటే ఎంత నిర్లక్ష్యంగా అక్కడ హాస్టల్కి సంబంధించిన అధికారులు ఉన్నారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రవి, అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? బాలిక కుటుంబ సభ్యులకైనా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? అంటే ప్రస్తుతానికైతే ఇవి చాలా గోప్యంగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఇంకా ప్రస్తుతానికి కుటుంబ సభ్యులకి ఆ సమాచారం అందించారనే సమాచారం అందుతుంది. కానీ ఏం జరిగి ఉంటుంది అనేది కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత కానీ మనకి పూర్తి సమాచారం అయితే తెలిసే పరిస్థితి అయితే లేదు. రవి, థ్యాంక్ యూ కృష్ణ.